మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాసెస్ లో మీకు నేను స్టాటిస్టిక్స్ గురించి చెప్పా కదా, లైక్ హౌ మీన్ మీడియన్ ఇవన్నీ ఎలా వర్క్ అవుట్. సో ఈ క్లాస్ లో మనం బిజినెస్ అనలిటిక్స్, రియల్ వరల్డ్ సినారియోస్ అనేది చూసుకోండి, కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నట్టు కూడా. సో ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. దేనికి అంటే డేటాను కలెక్ట్ చేసుకోవడంలో కానీ వాటిని అనలైజ్ చేయడంలో, మేకింగ్ బెటర్ బిజినెస్ డెసిషన్స్ ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో బేసిక్ గా ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది డేటాని కలెక్ట్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి అలానే ఇంటర్ప్రిట్ చేయడంలో వీటన్నిటిలో హెల్ప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేవి యూజ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సేల్స్ అండ్ రెవెన్యూ అనాలిసిస్. సో దీని పర్పస్ ఏంటంటే సేల్స్ డేటాని అనలైజ్ చేయడం, అలానే రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం. మెయిన్ పర్పస్ అనేది సేల్స్ అండ్ రెవెన్యూ అనమాట. సో వాటి అప్లికేషన్స్ ఏంటి, టాప్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్స్ అయితే టాప్ సెల్లింగ్ ఉండగా వాటిని ఐడెంటిఫై చేయడం, అలానే లో సేల్స్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని ఫైండ్ చేయడం, అలానే డిఫరెంట్ రీజన్స్ అంటే టూ డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని ఆర్ సేల్స్ ని కంపేర్ చేయడం అనమాట. అంటే టూ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నటువంటి వాటిని కంపేర్ చేయడం, అలానే ఫ్యూచర్ సేల్స్ ని ప్రెడిక్ట్ చేయడం. ఓకేనమ్మా. సో సేల్స్ అండ్ రెవెన్యూ అనేది ఎందుకు అంటే వాటి పర్పస్ ఏంటంటే డేటాని, సేల్స్ కి సంబంధించినటువంటి డేటాని అనలైజ్ చేసి రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం. అలానే చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే సూపర్ మార్కెట్ అనేది మంత్లీ సేల్స్ ని అనలైజ్ చేస్తుందమ్మా. సో ఇక్కడ ఏంటి, ప్రోడక్ట్ జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ అనాలిసిస్ ఏంటి, రైస్ కి సంబంధించినటువంటి సేల్స్ అనేది మంత్లీ వైజ్ గ్రోత్ అనేది ఉంది. జాన్ లో 50 అయితే ఫెబ్ లో 55, మార్చ్ లో 60, అంటే 5% గ్రోత్ అనేది మంత్లీ ఇంక్రీస్ అవుతుంది. సో ఆయిల్ సేల్స్ అనేవి డ్రాప్ అవుతూ వచ్చినాయి. ఫిబ్రవరిలో డ్రాప్ అయినాయి చూడండి, 30 నుంచి 28, మళ్ళీ 28 నుంచి 35. షుగర్ సేల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ వచ్చాయి, అంటే లైక్ ఒకసారి హై ఒకసారి లో అలా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక డేటాని ఈజీగా అనలైజ్ చేయడానికి, అంటే చూసిన వెంటనే మీరు ఓకే ఇది ఇలా అయ్యింది అని ఈజీగా కనిపెట్టేలాగనమాట మీకు హెల్ప్ అవుతుంది. అలానే డెసిషన్స్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూడండి, రైస్ స్టాక్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలానే ఆయిల్ కి మార్కెటింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి అని ఒక క్లారిటీ అనేది వచ్చింది. అర్థమైందమ్మా. సో ఇలా ఈ సేల్స్ అండ్ రెవెన్యూకి సంబంధించిన వాటిని అనాలిసిస్ ని మనం చేస్తాం. అంటే ఫ్యూచర్ సేల్స్ ని ప్రెడిక్ట్ చేయడం కానీ, సేల్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో కంపేర్ చేయడం, ఇదంతా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్ సెగ్మెంటేషన్. ఇది ఎందుకంటే కస్టమర్ ని బేస్డ్ ఆన్ బిహేవియర్ మీద గ్రూప్స్ కింద సెపరేట్ చేస్తారన్నమాట. కస్టమర్ సెగ్మెంటేషన్ ఓకేనమ్మా. సో ఈ
సో కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే కస్టమర్స్ ని ఒక గ్రూప్ బేస్డ్ మీద డివైడ్ చేయడం కదా, అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ని, అంటే లైక్ ఏజ్ బేస్డ్, వాళ్ళ జియోగ్రఫీ బేస్డ్, బిహేవియర్, అంటే వాళ్ళు పర్చేస్ చేసే వే, అంటే కొంతమంది కొన్ని థింగ్స్ ని ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే like ఒక సర్టెన్ ప్రోడక్ట్స్ ని మాత్రమే పర్చేస్ చేయడానికి రావడం, కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్ చూపించడం అలా ఉంటుంది కదా అలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లోతింగ్ బ్రాండెడ్ కంపెనీ ఉందనుకోండి, అక్కడ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి, ఇలాగా టీన్, వర్కింగ్, లగ్జరీ, బడ్జెట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఏంటి, పర్సనలైజ్డ్ మార్కెటింగ్ చేయడానికి, అలానే కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, అలానే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకేనా అమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కస్టమర్స్ అనే వాళ్ళు గ్రూప్ గా సపరేట్ అవుతారు. యాన్యువల్ గా 1,50,000 స్పెండ్ చేస్తే వాళ్ళు ప్రీమియం అని, టీకే పర్ చేస్తే రెగ్యులర్ అని, 10,000 అయితే అకేషనల్ అని. ఈ ప్రీమియం కస్టమర్స్ అనే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అని ఉంటాయి. లైక్ మీరు ఎప్పుడన్నా కొన్నిటిలో పర్చేస్ చేసినప్పుడు మీరు ఎలైట్ మెంబర్షిప్ అని, గోల్డ్ మెంబర్షిప్ అని ఉంటాయి. అవి తీసుకుంటే మీకు ఆఫర్స్ అని ఇవన్నీ వస్తాయి. రెగ్యులర్ కస్టమర్స్ కి అయితే డిస్కౌంట్ కూపన్స్ అనేవి ఉంటాయి. అండ్ అకేషనల్ వాళ్ళకైతే ప్రమోషనల్ ఈమెయిల్స్ అనేవి రిసీవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా అమ్మా? 1 second. సో అమ్మా, ఇక్కడ కస్టమర్ సెగ్మెంటేషన్ అనేది ఉంది కదా, అంటే వాళ్ళు బేస్డ్ ఆన్ బిహేవియర్స్ అన్నమాట. పర్సనలైజ్ మార్కెటింగ్, లాయల్టీ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో అలానే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఒక సర్టెన్ రైట్ అమౌంట్ ఆఫ్ స్టాక్ ని మెయింటైన్ చేయడం అని, అంటే లైక్ ఓవర్ స్టాకింగ్ అవాయిడ్ చేయడం కానీ, లేకపోతే స్టాక్ షార్టేజెస్ ని అవాయిడ్ చేయడం, ఫ్యూచర్ లో ఇన్వెంటరీ రిక్వైర్మెంట్స్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేయడం అన్నమాట.
ఓకేనమ్మా. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ఒక మొబైల్ స్టోర్ వాళ్ళు మొబైల్స్ ని సేల్ చేస్తున్నారు. సో సామ్సంగ్ స్టాక్ అనేది ఫాస్ట్ గా ఫినిష్ అయిపోతున్నారు. అంటే లైక్ వాళ్ళు 100 తీసుకొస్తే ఒక మంత్ కి 80 అయిపోతున్నాయి కదా అప్పుడు. అలానే వివో 150 తీసుకొచ్చారు, ఇది ఎక్సెసివ్ అయిపోయింది. యాపిల్ అనేది మోడరేట్ గా అయిపోతుంది. సో ఇక్కడ వివో అనేది ఎక్సెసివ్ ఉంది. సో అప్పుడు వివోని రెడ్యూస్ చేసి సామ్సంగ్ స్టాక్ ని ఇంక్రీజ్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు స్టాక్ ని రీపర్చేస్ చేయడం కానీ రీఫిల్ చేయడం కానీ జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రాడ్ డిటెక్షన్. ఫ్రాడ్ డిటెక్షన్ ఏంటి అంటే ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఫ్రాడ్స్ జరగడం, అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అని, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని, లేకపోతే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమైనా జరిగినప్పుడు వాటిని డిటెక్ట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కస్టమర్ అనేవాళ్ళు 500 చేశారనుకోండి నార్మల్, 1 lakh చేస్తే సస్పీషియస్ ఉంటుంది, 750 అనేది. అంటే దీనికి అడిషనల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అలానే హ్యూమన్ రిసోర్స్ అనలైటిక్స్. ఇది ఎందుకు అంటే ఎంప్లాయీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ని కానీ వాళ్ళ రిజినేషన్స్ అంటే వాళ్ళ అట్రిషన్ ప్రెడిక్షన్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్ ఆప్టిలైజేషన్ చూస్తారన్నమాట. అట్రిషన్ ప్రెడిక్షన్ అనేది ఏంటంటే అమ్మ ఒక ప్రెడిక్టింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక ఎంప్లాయీ అనే వాళ్ళు ఆర్గనైజేషన్ ని లీడ్ చేయడానికి లైక్ చేస్తున్నారా ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం అని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ ని రెడ్యూస్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కాస్ట్ ని సేవ్ చేయడం, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్స్ ని ఇంప్రూవ్ చేయడం ఇలా అన్నమాట. ఓకేనా. రిక్వైర్మెంట్ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ స్కోర్, వాళ్ళ స్టేటస్ ఇవన్నీ చూస్తున్నాం. టాప్ పర్ఫార్మర్స్ కి రివార్డ్ ఇవ్వడం, లో పర్ఫార్మర్స్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు దట్ మాత్రమే కదా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు. ఇప్పుడు బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని మీరు ఐ మీన్ లైక్ ఏంటి, మీరు గనక ఆ, వాళ్ళని అవార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేయడం ఇవన్నీ చేస్తే అప్పుడు మీకు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా వర్క్ చేయాలి ఇలా అని ఇంట్రెస్ట్ వస్తుంది కదమ్మా. అదే మీరు ఎలాంటి అప్రిసియేషన్ ఇవ్వకపోయినా ఎటువంటి రివార్డ్స్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏది వర్క్ చేయలేరు. సో అలా అన్నమాట. అలానే పూర్ గా పర్ఫామ్ చేసే వాళ్ళని మీరు వెంటనే కంపెనీ నుండి రిమూవ్ చేయక్కర్లేకుండా జస్ట్ లైక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అని, ఒక గైడెన్స్ ఇవ్వడం, కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వడం జరిగితే వాళ్ళు మంచిగా చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్కెటింగ్ అనలైటిక్స్. ఇది ఏంటంటే ఎఫెక్టివ్నెస్ మెజర్ చేయడం అనమాట. క్యాంపెయిన్స్ ని అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఎంత మార్కెటింగ్ చేస్తే మీకు అంత ప్రోడక్ట్స్ అనేవి ప్రమోట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్సే చూసుకున్నారు అనుకోండి, లైక్ గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏదైనా చూడాలి ఆర్ ఏదైనా అనుకుంటే అది త్రూ మార్కెటింగ్ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ప్రోడక్ట్స్ అనేది మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనో లేకపోతే ఇంకేదో అనో మనకి ప్రోడక్ట్ గురించే తెలుస్తుంది. త్రూ దాట్ మనం వెళ్ళి ఆ వెబ్సైట్ లో సేల్స్ చూసుకొని మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసుకుంటాం. ద సేమ్ ప్యాటర్న్ లో జరుగుతుంది అనమాట. అంటే ఏ ప్లాట్ఫామ్స్ లో మార్కెటింగ్ ఎక్కువ చేస్తే ఎక్కడ అంటే కస్టమర్స్ ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు, దేనికి ఎక్కువ రీచ్ వస్తుంది, అవన్నీ కూడా ఫైండ్ చేస్తారనమాట.
సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ చూసుకోండి. సోషల్ మీడియా అనలైటిక్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ పర్ఫార్మ్, కస్టమర్ రెస్పాన్స్ అనాలిసిస్ అంటే ఈ యాడ్స్ వల్ల ఈ ప్రమోషన్స్ వల్ల కస్టమర్స్ కి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూస్తారనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఫేస్బుక్ యాడ్స్ లో 50,000 అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు పర్చేస్ ఇలా 1,50,000 అనేది రెవెన్యూ వచ్చింది. అలానే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చూసుకున్నట్లయితే 30,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ గాట్ అరౌండ్ 60,000 రెవెన్యూ. ఇలా సో మీరు ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ ని ప్లే చేసి ప్రమోషన్స్ ని చేసినప్పుడు మీకు ఏ ప్లాట్ఫామ్ నుండి మోస్ట్ రెవెన్యూ అనేది వస్తుందో దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి రాని దాని మీద తక్కువ ఇన్వెస్ట్ చేయడం ఆర్ ఇన్వెస్ట్ చేయడం ఆపేయడమో ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటారన్నమాట. సో ఇక్కడ డెసిషన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇంక్రీజ్ బడ్జెట్ ఫర్ ఫేస్బుక్ క్యాంపెయిన్స్ అని ఉంది. ఇప్పుడు ఫినాన్షియల్ అనలైటిక్స్ చూసుకున్నట్లయితే కంపెనీకి సంబంధించిన వారికి ఫైనాన్సెస్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయడం అని అర్థం.
వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, బడ్జెట్ ప్లానింగ్ కానీ సో ఇక్కడ ఏంటి అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్సెస్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయడం అమ్మా. అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు వచ్చే సేల్స్ ప్రాఫిట్స్ అంటే సేల్స్ జరిగినాక ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలే పెట్టారనుకోండి, దాంట్లో మీకు ఓన్లీ మీకు ప్రాఫిట్ ని చూసుకోరు. మీకు ఇప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారని మీకు రిటర్న్ లో రెవెన్యూ అనేది ఒక 2 lakhs వచ్చింది. ఆ 1 lakh ఇన్వెస్ట్మెంట్ పోను, తర్వాత ఖర్చులు అవన్నీ తీసేదో మీకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది మిగులుతుంది. దాన్ని మీరు ప్రాఫిట్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత చూడండి ఇక్కడ అప్లికేషన్స్ లో ఫినాన్సెస్ ని మాట్లాడేటప్పటికి బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి, ప్రాఫిట్ ని అనాలిసిస్ చేసుకోవాలి, రిస్క్ చేయాలి మేనేజ్మెంట్, అలానే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన డెసిషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీస్ కానీ ఇంకేదైనా అయినాయి అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది ఆ, అంటే లైక్ మీరు ఇప్పుడు ఒక ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ అయితే దేర్ విల్ బి మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఒక పర్సన్ మీద కంపెనీ ఎంటైర్ కంపెనీని రన్ చేయాలన్నమాట. దేర్ విల్ బి ఏ పార్ట్నర్స్ కదా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు చెప్పా కదా, రెవెన్యూ అనేది 2 lakhs వచ్చింది అనుకోండి పర్ ఇయర్. సో ఎక్స్పెన్సెస్ 7 lakhs పోను, 50 lakhs మిగులుతున్నాయి. అలా ఇప్పుడు మీరు ఇక్కడ అనాలిసిస్ ఏం చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తారు. అదే ఒకవేళ ప్రాఫిట్ రేట్ గా ఒకటే లెవెల్లో ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని ఇంప్రూవ్ ఎలా చేయాలి, ఎలా బిజినెస్ ని ప్రాపర్ వేలో చేయాలి అది అని చూస్తారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ అనలైటిక్స్. ఈ హెల్త్ కేర్ అనలైటిక్స్ అనేది పేషెంట్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేయడం. ఇక్కడ ఏంటి అంటే అప్లికేషన్ డిసీజ్ ని ప్రెడిక్ట్ చేస్తాం, అలానే పేషెంట్ కి సంబంధించినటువంటి ప్రతి దాన్ని మానిటర్ చేయడం, అలానే హాస్పిటల్ కి సంబంధించిన రిసోర్స్ ని మేనేజ్ చేయడం. మెడికల్ రిసోర్స్ అంటే దాంట్లో మెడికేషన్స్ నుండి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి సర్జరీ ఆపరేషన్స్ ఈ రీచ్ అండ్ ఎవ్రీథింగ్, సో అన్నిటిని మేనేజ్ చేయడం అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హాస్పిటల్ అనేది 10 lakhs చేస్తుంది ప్రతి నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ డిసీజెస్ ఉన్నాయి. ఇక్కడ 250 కేసెస్ అనేవి డయాబెటీస్ ని అయి, ఫీవర్ 400, టైఫాయిడ్ 120. సో ఇలా డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పేషెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఫీవర్ కి ఎక్కువ మంది కేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం చేయాలి, ఇలా ఫీవర్ కేర్ ట్రీట్ చేసే డాక్టర్స్ ను ఇంక్రీజ్ చేయాలన్నమాట. అలానే మెడిసిన్ స్టాక్ అనేది కూడా అడిక్వేట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు ఏది ఎక్కువ నీడ్ ఉంటుందో దాన్ని మీరు ఇంప్రూవ్ చేయాలి, తర్వాతే మిగతా వాటివి. ఓకేనమ్మా? అంటే ఇప్పుడు మీకు డాక్టర్స్ మీ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది,
టైఫాయిడ్ లో కాదు కదా, యూ నీడ్ ఫీవర్. సో ఫీవర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ టైఫాయిడ్ ని కూడా క్యూర్ చేస్తుంది. ఇట్స్ ఆల్ ఓకే. ఓకేనా. సో తర్వాత ఈ కామర్స్ అనలైటిక్స్, ఆన్లైన్ షాపింగ్ అన్నమాట. ఈ కామర్స్ అంటే అండ్ లైక్ ఆన్లైన్ షాపింగ్, ఇది ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇక్కడ ఏంటి అంటే ఆ, ఈ ఆన్లైన్ షాపింగ్ లో మనం బేసిక్ గా మనకి చాలా ప్రోడక్ట్స్ రికమెండేషన్స్ లోకి ఎలా వస్తాయి. సో ఈ కామర్స్ అనలైటిక్స్ అనేది ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. అంటే లైక్ అలాగా ప్రోడక్ట్ రికమెండేషన్స్. సో ఈ కామర్స్ అనలైటిక్స్ లో ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ని ఇంప్రూవ్ చేయడం కదమ్మా. బేసిక్ గా ఏంటి అంటే బేసిక్ గా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ప్రోడక్ట్స్ కి యాడ్స్ అని ప్లే అవుతూ ఉంటాయి, లేదా ఎవరో ఒకరు ప్రమోట్ చేయడం అనో, మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ లేదా మీరు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు ప్రమోట్ అనేది కామన్ గా చేస్తూ ఉంటారు. ఇలా నేను ఈ ప్రోడక్ట్ సో అండ్ సో టైం నుంచి మొత్తం. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ మీరు రాస్తారనమాట. సో ఇక్కడ మీరు మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తే, నేను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాకపోయినా ద మోస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అనేవి ఒక సర్టెన్ లో ఒక హైక్ అనేది వస్తుంది, లైక్ హైప్ ఇస్తారు కదా, అంటే లైక్ ప్రమోట్ చేయడం అని యాడ్స్ ప్లే అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో నేను వాటిని బేస్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేసి ఇఫ్ దే ఆర్ సూటబుల్ ఫర్ మీ నేను ఐ వుడ్ గో అండ్ పర్చేస్ కూడా. సో అప్పుడు నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా ప్రోడక్ట్ వల్ల, అంటే లైక్ ఆ యాడ్ వల్ల మెయిన్లీ. సో ఇలా అన్నమాట. మీరు కూడా చాలా మంది అలానే చేస్తారు. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దట్, లైక్ బై ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమో ఏదో ఒకటో ఏదో సో అండ్ సో అలా పర్చేస్ చేస్తాడు. సో ఒక కస్టమర్ అనే వాళ్ళు వాళ్ళ సర్చ్ హిస్టరీ అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు ఒక ప్రోడక్ట్ గురించి ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తారు అనుకో, ద నెక్స్ట్ మినిట్ నుండి వాటికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అని అదని ఇదని యాడ్స్ అని మీ ఫోన్స్ లో ప్లే అవుతాయి. సో అలా. సో అలాగా మీకు ఆన్లైన్ అని. సో ఇలా అన్నమాట. ఒక ఆన్లైన్ స్టోర్ రికార్డ్ చూడండి ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి.
ల్యాప్టాప్ వ్యూస్ అనేవి 1000 వస్తే 150 పర్చేస్ జరిగాయి. మొబైల్ 1500 వ్యూస్ అయితే 300 పర్చేస్. హెడ్ ఫోన్ 800 అయితే 50 పర్చేస్. సో హైయెస్ట్ మొబైల్ కి ఉంది. ఎందుకంటే 1500 పెడితే సో ఈ ఆన్లైన్ రికార్డ్స్ చూసారా, అంటే లైక్ ఆఫర్ డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు బై వన్ గెట్ వన్ సేల్స్ అని బేసిక్ గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద వీటి మీద మీకు ఇన్స్టాస్ లో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఆబ్వియస్లీ అప్పుడు నేనైతే పర్చేస్ చేయాలి అనుకుంటాను. సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆర్ అట్ మా అంటే నేను పర్చేస్ చేసే కేటగిరీలో ఉంటే కనుక ఐ వుడ్ గో అండ్ బై. అలా పర్చేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదమ్మా, అలా అన్నమాట. సో ఈ ఆన్లైన్ ఈ కామర్స్ ప్రమోషన్స్ అని ఇలాగా ఈ ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రిడిక్టివ్ అనాలిసిస్. దీని పర్పస్ ఏంటి అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఉన్న పాత డేటాని యూజ్ చేసుకొని సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న డేటాని లేకపోతే ముందు వాడేసిన డేటాను యూజ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తారనమాట. సో వాటి అప్లికేషన్స్ ఎలా అంటే లైక్ సేల్స్ ఫోర్కాస్టింగ్ అని, డిమాండ్, స్టాక్ ప్రైస్ ప్రెడిక్షన్స్ కానీ, వెదర్ ఫోర్కాస్టింగ్ ఇలా అనమాట. అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ సేల్స్ నుండి కదమ్మా చేసేది. అలా ఇక్కడ ఎలా అంటే మీరు ఇప్పుడు లాస్ట్ మంత్ సేల్స్ కి సంబంధించినటువంటి డేటాని యూజ్ చేసుకొని ఈ మంత్ అనేది డెసిషన్స్ ని ప్రెడిక్ట్ చేస్తారు ఆర్ డెసిషన్స్ తీసుకుంటారు. లేదా ఒక ఫ్యూ మంత్స్ డేటాని తీసుకొని అదే ప్రీవియస్ గా ఉన్నటువంటి డేటాని తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేవి చేస్తారు. అంటే ఇప్పుడు ఇలాంటివి పర్చేస్ చేస్తే ఇలా ఉంటుంది అని, అంటే ఈ స్టాక్ ని ఇంప్రూవ్ చేయాలి ఇలా ఇలా అని డెసిషన్స్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ సేల్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. మే సేల్స్ అనేవి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అయితే వచ్చాయి కదా. జనవరి 100, ఫిబ్రవరి 120, మార్చ్ 150 అండ్ ఏప్రిల్ 170. సో వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు మే సేల్స్ వుడ్ బి అరౌండ్ 190 to 200 అని. అంటే ఇక్కడ టూ టూ ఐ మీన్ 2%, 2% ఆర్ 3% పెరిగింది కదా, అలా అనమాట. ప్రొడక్షన్ ని అకార్డింగ్ టు దట్
పెంచుకుంటూ పెరుగుతుంది అని ప్రెడిక్ట్ చేస్తాం. అంటే ప్రొడక్ట్స్ ని పెంచడం అనో లేకపోతే ఇలా అని. మీకు ఇక్కడ ఒక సమ్మరీ టేబుల్ ఇచ్చాను చూడండి. అప్లికేషన్ ఏరియా మెయిన్ ఆబ్జెక్ట్. సేల్స్ అనలిటిక్స్ ఎందుకు అంటే రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తాయి. అలానే కస్టమర్ అనలిటిక్స్ అనేది కస్టమర్ బిహేవియర్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్వెంటరీ అనలిటిక్స్ అనేది స్టాక్ ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఫ్రాడ్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మార్కెటింగ్ అనేది క్యాంపెయిన్ సక్సెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెషర్ చేస్తుంది. అలానే ఫైనాన్షియల్ అనలిటిక్స్ అనేది ఫైనాన్షియల్ అనలిటిక్స్ అనేది ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అలానే హెల్త్ కేర్ అనేది పేషెంట్ కి సంబంధించినటువంటి కేర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఈ కామర్స్ మీకు ఈ సమ్మరీ టేబుల్ ఎందుకు అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. సో ఇక్కడ చూడండి, మీకు ఒక సింపుల్ కన్క్లూజన్ అనేది ఇచ్చాను నేను. బిజినెస్ అనలైటిక్స్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ ట్రాన్స్ఫార్మ్ రా డేటాని ఒక మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ లోకి మాడిఫై చేస్తుంది. ఇదేం ఎనేబుల్ చేస్తుంది అంటే కంపెనీస్ ని డేటా డ్రైవెన్ డెసిషన్స్ ని తీసుకోవడానికి, అలానే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి కానీ, కాస్ట్ ని రెడ్యూస్ చేయడం, అలానే ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేయడం కానీ, అలానే ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనమాట. ఇలాంటి ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీస్ లైక్ ఏంటవి, రీటైల్ అని, బ్యాంకింగ్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా బిజినెస్ అనలిటిక్స్ మీద చాలా రిలై అయిపోయి ఉన్నాయి అనమాట. అంటే ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడం. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకమ్మా, ఇప్పుడు మీ కాలేజే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ లో గట్టిగా మాట్లాడితే ఆ, మా కాలేజ్ అనుకోండి, ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజెస్ నాకు ఐడియా లేదు కాబట్టి, మా కాలేజెస్ లో ఇప్పుడు ఒక మంచి క్యాంపస్ డ్రైవ్స్ అనేవి జరిగాయి అనుకోండి. ఒక 100 మెంబర్స్ అప్లై చేస్తే ఇప్పుడు ఒక 80 మెంబర్స్ 50 మెంబర్స్ కి జాబ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ పీక్స్ ప్రమోషన్స్ అనేవి చేస్తారు. అంటే క్యాంపెయినింగ్స్, ఫ్యాకల్టీస్ వెళ్ళి చెప్పడం, ప్రమోట్ చేయడం, అలా క్యాంపెయినింగ్స్ పెంచేసి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ ఇయర్ కి ఫీజెస్ పెంచేయడం. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు 100 మెంబర్స్ లో 50 మెంబర్స్ కి జాబ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ బయటకి స్ప్రెడ్ అవుతుంది కదా న్యూస్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫీజెస్ పెంచడం, అంటే కొంచెం కాలేజ్ ఎన్వైరన్మెంట్ ని ఇంప్రూవ్ చేయడం, ఫ్యాకల్టీస్ ని పెంచడం. నెక్స్ట్ అడ్మిషన్స్ టైం కి ఫీజెస్ పెంచుతారు అండ్ స్టూడెంట్స్ కూడా అమ్మో ఈ కాలేజెస్ లో జాబ్స్ వస్తున్నాయని ఆబ్వియస్లీ జాయిన్ అవుతారు. బయట జరిగే కాలేజెస్ అన్ని కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ని యూనివర్సిటీ కింద చేస్తారు. యూనివర్సిటీ చేయాలి అంటే దానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే లైక్ నాకు అంత బేసిక్ ఐడియా లేదు. లైక్ యూనివర్సిటీ చేయడం కంటే లైక్ వాళ్ళకి మోస్ట్లీ స్టూడెంట్స్ కావాలి, మంచి స్కోరింగ్ అనేది ఉండాలి, తర్వాత ఇంకా ఏవేవి ఉంటాయి. అవన్నిటిని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు యూనివర్సిటీ కింద మారుతారు. వాళ్ళు యూనివర్సిటీ అయినంటే ఫస్ట్ చేసే పని ఏంటో చెప్పిన, ఫీజెస్ పెంచుతారు. ఫీజెస్ ఎందుకు పెంచుతారు అంటే వాళ్ళకి వేరేది ఉంటది. అంటే లైక్ ఎలా అంటే రిజిస్ట్రేషన్స్ ఫీ అని, డాక్యుమెంట్స్, ఇంకేవేవో చెప్తారు. ఐఎమ్ నాట్ షూర్ అవన్నీ ఎందుకు చేస్తారు. సో అదొక బిజినెస్ కదా మరి. అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఇంకొక రిటర్న్ ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువే ఉందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర కొన్నప్పుడు అది మీకు ఒక కాస్ట్ లో దొరుకుద్ది. అదే మీరు ఒక నార్మల్ స్టోర్ లో కొన్నప్పుడు అది మీకు ఇంకో కాస్ట్ లో కొనుద్ది. ఈ మధ్యలో కాస్ట్ ఎందుకు పెరుగుద్ది అంటే మ్యానుఫ్యాక్చరర్ ఒక రేట్, ఐ మీన్ ఒక అతను ఒక రేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని మీకు మధ్యలో రీటైలింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, అదని ఇదని ఇవన్నీ కాస్ట్స్ యాడ్ అవుతాయి. అవి ఇవి అన్ని కలిపి రీటైల్ చేసి అమ్ముతారు అనమాట. అంటే రీసెల్లింగ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇలా అన్నమాట, ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అని అర్థం. ఓకేనా. ఇదంతా కూడా బిజినెస్ అనలిటిక్స్ ఒక రియల్ వరల్డ్ సినారియోస్ లో. నెక్స్ట్ క్లాస్ లో దీని మీద ఇంకొంచెం డిఫరెంట్ టాపిక్ తీసుకొని వస్తాను. ఫర్ టుడే.
క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ few more classes తర్వాత I'm going to start project also. Thank you, Amma.